విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వింటే వస్తుంది అనుకుంటున్నారా? లేదు, అంటేనే వస్తుంది. వింటే కొంతవరకే వస్తుంది, అంటే ఎంతవరకైనా వస్తుంది. ఇది నమ్మండి ఫ్రెండ్స్, ఇది 100% నిజం. ఇప్పటికైనా మీరు రియలైజ్ కండి. మీరు అనకుండా ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎన్ని వేల పుస్తకాలు చదివినా ఇంగ్లీష్ వస్తుంది, కానీ కొంతవరకే వస్తుంది. కానీ మీరు అనడం కనుక స్టార్ట్ చేస్తే ఎంతవరకైనా వస్తుంది. సో అనాలనుకుంటే ఆంగ్ల యజ్ఞంలో అడుగు పెట్టండి, వినాలనుకుంటే మీ ఇష్టం. అనాలనుకుంటే మాత్రం అమీర్పేటలో ఉండే ఆంగ్ల యజ్ఞానికి స్వాగతం తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈ రోజు క్లాస్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, పాస్ట్లో ఉండే బీ ఫార్మ్స్ని ఎలా వాడాలో నేర్చుకుంటాం. పాస్ట్లో 2 బీ ఫార్మ్స్ ఉంటాయి, వాజ్ అండ్ వర్. వాజ్ అంటే ఉండేను, వర్ అంటే ఉండిరి అని అర్థం. చూద్దాం మరి ఏ సబ్జెక్ట్స్ తర్వాత ఏ బీ ఫార్మ్స్ వస్తాయి చూద్దాం. పాస్ట్లో ఐ, వాజ్, వి, వర్, యు, వర్, దే, వర్, హీ, వాజ్, షీ, వాజ్, ఇట్. వాజ్. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ టేబుల్. అంటే ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. మరి ఇప్పుడు మనం పాస్ట్ బీ ఫార్మ్స్ ఎక్కడెక్కడ వాడాలో నేర్చుకున్నాం. అంటే వాజ్ అంటే ఉంటి లేదా ఉండేను అని అర్థం. వర్ అంటే ఉండిరి, అంటే పాస్ట్లోనే వాడాలి. మరి ఇప్పుడు ఈ పాస్ట్ బీ ఫార్మ్స్ వాడి 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. అంటే పాజిటివ్లో ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, నెగిటివ్లో ఆన్సర్స్ ఎట్లా చెప్పాలి, పాజిటివ్లో ప్రశ్నలు అడగడం ఎలా, నెగిటివ్లో ప్రశ్నలు అడగడం ఎలా చూద్దాం. నేను తెలుగులో వాక్యాలు చెప్తాను, తను ట్రాన్స్లేషన్ చేస్తుంది. నేను నిన్న చెన్నైలో ఉన్నాను. I was in Chennai yesterday. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. నేను నిన్న చెన్నైలో లేను. I was not in Chennai yesterday. లేను కాబట్టి నెగిటివ్ సెంటెన్స్. నేను నిన్న చెన్నైలో ఉన్నానా? Was I in Chennai yesterday? ఇది ఒక పాజిటివ్ ప్రశ్న. ఉన్నానా అని అంటున్నా కాబట్టి పాజిటివ్ అడుగుతున్నాను. నేను నిన్న చెన్నైలో లేనా? Wasn't I in Chennai yesterday? కరెక్ట్. చూడండి, లేనా అంటున్నా కాబట్టి నెగిటివ్ క్వశ్చన్. ఐ అనే సబ్జెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మేము నిన్న చెన్నైలో ఉంటిమి. We were in Chennai yesterday. మేము నిన్న చెన్నైలో లేము. We were not in Chennai మేము yesterday. నిన్న చెన్నైలో ఉంటిమా? Were we in Chennai yesterday? మేము నిన్న చెన్నైలో లేమా? Weren't we in Chennai yesterday? ఇప్పుడు యు అనే సబ్జెక్ట్. మీరు నిన్న చెన్నైలో ఉన్నారు. You were in Chennai yesterday. మీరు నిన్న చెన్నైలో లేరు. You were not in Chennai yesterday. మీరు నిన్న చెన్నైలో ఉన్నారా? Were you in Chennai yesterday? మీరు నిన్న చెన్నైలో లేరా? Weren't you in Chennai yesterday? నెక్స్ట్, వారు నిన్న చెన్నైలో ఉన్నారు. They were in Chennai yesterday. వారు నిన్న చెన్నైలో లేరు. They were not in Chennai yesterday. వారు నిన్న చెన్నైలో ఉన్నారా? Were they in Chennai yesterday? వారు నిన్న చెన్నైలో లేరా? Weren't they in Chennai yesterday? అతడు నిన్న చెన్నైలో ఉండే. He was in Chennai yesterday. అతడు నిన్న చెన్నైలో లేకుండే. He was not in Chennai yesterday. అతడు నిన్న చెన్నైలో ఉండేనా? Was he in Chennai yesterday? అతడు నిన్న చెన్నైలో లేడా? Wasn't he in Chennai yesterday? ఆమె నిన్న చెన్నైలో ఉండే. She was in Chennai yesterday. ఆమె నిన్న చెన్నైలో లేకుండే. She was not in Chennai yesterday. ఆమె నిన్న చెన్నైలో ఉండేనా? Was she in Chennai yesterday? ఆమె నిన్న చెన్నైలో లేకుండేనా? Wasn't she in Chennai yesterday? ఫ్రెండ్స్, చక్కగా అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఎవరికైతే సమయం లేదో, ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఈ ఆంగ్ల మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంట్లోనే ఉండి ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎవరికైతే సమయం ఉందో, ఎవరికైతే అత్యంత ఆసక్తి ప్లేస్ సమయం ఉందో, మీరు లగేజ్ తీసుకొని హైదరాబాద్కి రండి. హైదరాబాద్లో అమీర్పేటలో ఆంగ్ల యజ్ఞం అనే క్యాంపస్ ఉంది. ఇక్కడ కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహాయజ్ఞం జరుగుతుంది. ఆ మహాయజ్ఞానికి ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ బ్యాచెస్ స్టార్ట్ అయినవి. ఇక్కడ స్కూల్ విద్యార్థులకి, కాలేజ్ విద్యార్థులకి, హౌస్ వైఫ్స్కి, ఎంప్లాయీస్కి, అన్ఎంప్లాయీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి. మరి ఇప్పుడు ఈ రోజు క్లాస్లో మీరు పాస్ట్ బీ ఫార్మ్స్ నేర్చుకున్నారు కదా. మరి నేను ఒక 4 తెలుగు వాక్యాలు ఇస్తాను, వాటికి ఆన్సర్స్ ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. 4 తెలుగు వాక్యాలు. చంద్రబాబు నిన్న అమరావతిలో ఉండే. ఇది ఒక పాజిటివ్ ఆన్సర్. నెగిటివ్ ఆన్సర్ ఏంటి తెలుగులో? చంద్రబాబు నిన్న అమరావతిలో లేకుండే. దీన్ని కూడా చెప్పండి ఇంగ్లీష్లో ఎట్లనో. నెక్స్ట్, పాజిటివ్లో క్వశ్చన్ ఎలా అడగాలి? తెలుగులో అయితే చంద్రబాబు నిన్న అమరావతిలో ఉండేనా? నెగిటివ్ క్వశ్చన్ ఎలా? చంద్రబాబు నిన్న అమరావతిలో లేడా? ఈ 4 తెలుగు వాక్యాలకు ఆన్సర్స్ ఏంటో ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ రావాలంటే టెన్షన్ అవసరం లేదు. అటెన్షన్ ఒకటి ఉంటే సరిపోతుంది. మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి మేమున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంతే. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీకు గోల్డెన్ డేస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంత కష్టపడి ఈ రోజు ఈ వీడియో చూస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అసలు ఈ క్లాస్ విన్నారు కదా. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఈ క్లాస్ చూస్తారు. సో ఫ్రెండ్స్, మీరు ఎంత ఇంట్రెస్ట్ తోటి ఈ క్లాస్ చూసినా ఓన్లీ వింటే రాదు, అంటేనే వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయండి ఫ్రెండ్స్ అంటే, మీకు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా వచ్చేవరకు ఒక పార్ట్నర్ని సంపాదించండి. ఆ పార్ట్నర్ మీ లైఫ్ పార్ట్నర్ అయితే ఇంకా బెస్ట్. లేదు అంటే బ్రదరో, లేదో సిస్టరో, లేదా ఒక ఫ్రెండ్ తోటి, లేదా నేబర్ తోటి ప్రతిరోజు ఈ క్లాస్ వినండి. మేమిద్దరం ఇక్కడ ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం మీరు కూడా అలాగే ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. ఇంగ్లీష్ వింటే రాదు, అంటే
ఎంతవరకైనా వస్తుంది. ఎస్, అంటే 100% వస్తుంది. సో ఈ ఆంగ్ల యజ్ఞం ద్వారా వచ్చే ప్రతి క్లాస్ను మీరు ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం నీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసి ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.